ఇంతవారి దాకా పాటల ద్వారా వాక్యం ద్వారా ఈ బిడ్డలు ఎంత మంచి మాటలు మనకు చెప్పిండు. ఈ గృహంలో ఆరాధన జరగాలంటే మనమందరం ప్రార్థించినాం కాబట్టి మన ప్రార్థన దేవుడి ఆనందం అన్న మాట కరెక్టే. దేవుడు ఆయనను అప్పటి నుంచి వెళ్ళి జ్వరం వచ్చిందంటే ఇవరకు కూడా నేను ఇంకా ఆయనకి ఏ బలహీనం వచ్చింది నేను చూడలేదు. ఏమన్నది శిల్ప నాకు మొన్న బాగా చెప్పలేదు. ఏమన్నది, అమ్మ నాకు తల్లి లేదమ్మ, నేను ఇప్పుడు నాకు ఏరు వచ్చింది మా అత్తమ్మ, నేను ఎట్లా నాకేం తెలియదమ్మా అన్నప్పుడు కమిల సిస్టర్ నా పక్క పక్కనే ఉంది. నేను బాగా ఏడ్చిన, నాకు దుఃఖం వచ్చింది. ఎందుకు దుఃఖం వచ్చిందంటే, అయ్యో నాకేమి తెలియదు, నాకు తల్లి లేదు, నాకు ఏరబోతుండ అన్నప్పుడు నాకు ఒకలాగా నాకు దుఃఖం అనిపించింది. మన మూలమైన కానీ మన స్వతంత్రం మనకు కావాలంటే మనం ప్రార్థన చేసే బిడ్డల్లాగా ఉండాలి, మనం పాటలు పాడే బిడ్డల్లాగా ఉండాలి. అన్నయ్య చెప్పిండు ఒక మాట, శాలేం రాజు చెప్పిండు, మనకు ధైర్యం ఉంటేనే దేవుణ్ణి నమ్ముకుంటాం. మనకు తిట్టినా కొట్టినా ఏదైనా కానీ మనం దాన్ని జయించే శక్తిని మనకు ఉంటేనే నమ్ముకుంటాం, లేకపోతే నమ్ముకోం. చిన్న మాటలు, నేను బైబిల్ చదివి 2 మాటలు మీతో మాట్లాడతా. నాకు మొన్న దర్శనం వచ్చింది. ఇట్లా ప్రార్థన చేసుకున్న 3 గంటల రాత్రిలో ఒక కుమారుడు ప్రార్థన చేస్తలేడని నాకు దేవుడు చూపిస్తుంది. నాకు దేవుడు చూపించినప్పుడు నేను అన్నా, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తలేవు అని నేను అడిగిన ఇయ్యాల, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తలేవు, నువ్వు ఎంత ప్రార్థన చేసుకోవాలి కదా అని అన్న. అమ్మ నాకు టైం ఉంటుంది, టైం ఉంటే కేటాయించు దేవునికి అని అన్న. చిన్న మాటలు, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 19వ వచనం. చిన్న సార్, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడిన శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవలో నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కోట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. చిన్న మాటలను దేవుడు దీవించిన దాకా చిన్నటి దినము ఆనంద ప్రార్థన పెట్టుకుంటారట, మరి పోదాం మరి అని అనుకున్నాం. మేము ఇద్దరం కూర్చొని అయ్యగారు ఏమన్నాడు, నువ్వు వద్దు, నువ్వు ఇంటికన్నా ఉందా అని అన్నాడు. నేనేమనలేదు, నేను కూడా మరి రావాలి కదా నా మనసులో ఉన్నది. అయ్యగారు ఏమన్నాడు, వద్దన్నాక నేనేమనలేను. దేవుడు అనుకోకుండానే అయ్యగారిని ఇంటికాడ తింటాను పంపించింది. మళ్ళీ అనుకోకుండా మళ్ళీ ఇద్దరం కూడా మందిరంలో ఇవన్నీ వివరించి చెప్పలేను. ఫస్ట్ మాట ఏదంటే, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మంద, నీ దుక్కిటెద్దులు అన్నిటను దేవుడు దీవించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకనాడు ప్రార్థన చేసి ఒకనాడు మర్చిపోవద్దు. ఇప్పుడు మీరిద్దరు వేరైండు, మీ పిల్లలు మీ కుటుంబం మీకు అయింది కాబట్టి నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ వాక్యమే నేను మీతో మాట్లాడుతున్నా. మీ పిండి పిసుకు తొట్టి దీవించబడ్డదంటే మీరు ఆ తొట్టి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మన గది కొరకు ప్రార్థన, మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి, మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడే మనలందరినీ దేవుడు దీవిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ఎక్కువ మాట్లాడలేను కాబట్టి, అయ్యగారు ఉన్నాడు కాబట్టి, టైం ఉన్నది, మాట్లాడతాడు కాబట్టి ఈ చిన్న మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును.
పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధమైన నామానికి, శ్రేష్టమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు. చేయబడ్డ ఈరోజు ఆనందింటిలో కుటుంబంతో దేవసేవకు తండ్రి ఈరోజు ఇక్కడ కలుసుకొని ఈ రీతిగా ఈ కుటుంబ ప్రార్థన జరగడానికి చక్కటి అవకాశం దాని బిడ్డలకు మాకు అనుగ్రహించడం ఈ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను, అందరికీ జ్ఞాపకం చేసుకున్నాను. విషయం జీవించి మా యొక్క యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు మీ అందరికి వందనాలు. మరి ముఖ్యంగా వీళ్ళ గారికి, క్రిస్తులకు, కుటుంబ సభ్యులకు వందనం తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఆనంద్, శిల్ప మరి కుటుంబ సభ్యులకు కూడా వచ్చిన మీ అందరికీ మరి మరొకసారి వందనం తెలియపరుస్తున్నాను. బిడ్డలారా, ఈ యొక్క వందన వచనములు, ఈ శుభవందనములు ఈ మన జీవితంలో సంతోషపరుస్తాయి, ఆనందపరుస్తాయి అనేది నేను నేటి దినం మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకనంటే మరి ఏలే గారు చేసే ప్రార్థన, కుటుంబం చేసే ప్రార్థన తన సాక్ష్యంలో ఉంచేవాడు ధన్యుడు అన్నాడు. దీవరాత్రములు మనము ధ్యానిస్తేనే తప్ప ధన్యులము కాదు. ఎందుకంటే దీవరాత్రములు దాన్ని వాక్యములు ధ్యానించడము, ప్రార్థన చేయడము, దేవుని అనుసరించడము, దేవుని ఆజ్ఞలను పాటించడం అనేది మనలో ఉన్నప్పుడు ఎదుగుదల ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి, ఆరోగ్యాలు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి. ఈ రోజుల్లో మీరు చూస్తున్నారా, చికన్ గున్యా వస్తున్నది. చికన్ గున్యా, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ కూడా ప్రజలను అందరినీ కూడా సోకుతున్నాయి. చాలామంది హాస్పిటల్లో మనం టీవీలో చూస్తుంటే ఎంతోమంది అడ్మిట్ అవుతున్నారు, ఎంతోమంది హాస్పిటల్లో అయోమయంగా, ఏమైనా పిల్లలు కూడా హాస్టల్లో ఉన్న పిల్లలందరికీ కూడా జ్వరాలు వస్తున్నాయి. కనుక అనేక మందికి అనేకమైన రోగాల చేత బాధపడుతుంటున్నాం. కానీ ఈరోజు నువ్వు నేను మనము ఆరోగ్యం ఉన్నామని అంటే ఆరోగ్యం ఉందామని సంతోషించడం కాదు, కానీ మనము కూడా మనం ఆరోగ్యం పొందుకున్నాం కాబట్టి అనేకుల కొరకు ప్రార్థన చేసిన బిడ్డలుగా మనం ఉండాలి. బిడ్డలారా, ఈరోజు మరి ఈ పెంచికలపట్ట గ్రామంలో మరి ముఖ్యంగా ఇది ఈ రీతిగా మీరు కూరుకునడానికి కారణం ఏంటిదంటే మరి మీ అందరి ఐక్యమత్యం అనేది ఏర్పడ్డది. ఇక్కడ ఎవరు అని అంటే ఏలే గారు, శిష్యుడు, మరి మీరందరూ ఇంట్లో మీరందరూ కూడా మీలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే మంచి విశ్వాసం కలిగిన బిడ్డలుగా మీరు ఉన్నారు. అందుకారణాన్ని బట్టి కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడు అందరం కూడా మనం దేవుని సన్నిధిలో గడిపితేనే తప్ప, దేవుని సన్నిధిలో మనం ఉంటేనే తప్ప మనకు ఎవరైతే కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నారో ఆ యజమాని మనల్ని పిలిచినప్పుడు తప్పకుండా మనం దానికి హాజరు కావాలన్న విశ్వసనీయత, యోగ్యత మీలో ఉన్నది. అందుకారణాన్ని బట్టి ఇంతమందిగా మీరు కూర్చుంటున్నారు, ఇంతమందిగా మరి దేవుని ఆరాధిస్తున్నారు. మొన్న కూడా మరి మన ఇంటికాడ జరిగినప్పుడు కూడా అందరూ కూడా వచ్చారు, అందరూ కూడా పాలిభాగస్తులు అయ్యారు. ఈ రీతిగా కలిసి మెలిసి మనం ఓడలో ప్రయాణం చేస్తున్నాం, మనము బండిలో ప్రయాణం చేస్తున్నాం, మనం కారులో ప్రయాణం చేస్తాం, లేదా బస్సులో ప్రయాణం చేస్తున్నాం. అందరం కలిసిమెలిసి ప్రయాణం చేస్తేనే గమ్యం చేరుతాం. కానీ మనం అందరం కూడా కలిసి లేకపోతే నీటికాడ నీవే, నా ఇంటికాడ నేనే అంటే మరి ఏం జరుగుతుందో మీకు తెలియదు, ఏమి అపాయం వస్తుందో తెలియదు బిడ్డలారా. ఎందుకంటే ఒక 4 ఆవులు కలిసిమెలిసి ఉంటాయి. 4 ఆవులు చాలా కలిసి ఉంటాయి, యూనిటీ ఉంటుంది, యూనియన్గా ఉంటారు. వాళ్ళు చాలా భద్రంగా ఉంటారు. ఎందుకంటే దేనికి భయపడకుండా, దేనికి ఎరవకుండా. కనుక ఉన్నటువంటి ఆవులు అవి ఏటిలో మేస్తాయి, ఏటిలో మంచి మేత మేస్తుంటాయి. అవి ఏటిలో మంచి మేత మేస్తున్న సందర్భంలో, అవి కలిసిమెలిసి ఉంటున్నటువంటి సందర్భంలో, అవి ఐకమత్యంగా ఉన్న సందర్భంలో, కనుక దేనికి భయపడకుండా, దేనికి జడియకుండా ఉన్నటువంటి సందర్భంలో ఒక నక్క అక్కడ పూనుకుంటారు. ఒక నక్క టక్కుల మారి జంతువు అక్కడ ఆ యొక్క జంతువులను, ఆ యొక్క పశువులను, ఆ 4 గంగావులను చెడగొట్టాలని తలపడుతుంటారు. ఎందుకు తలపడుతుందంటే ఇవి ఐకమత్యంగా ఉన్నది, మంచి కుటుంబాలుగా ఉన్నారు, మంచి ఐకమత్యంగా ప్రార్థన చేస్తున్నారు. కనుక ఈ రీతిగా జరగకూడదని సాతానుడు అక్కడికి వచ్చినప్పుడు చాలా మంది జీవితంలో బలహీనులైనటువంటి వారు మరి దూరం అయిపోతుంటారు. దేవుని బిడ్డలారా, నా నక్క ఎత్తులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి, నక్క అంటే చిత్తుల మారి జంతువు కాబట్టి నేను వాళ్ళని ఏ రీతిగా విడదీస్తాను, ఏ రీతిగా వాళ్ళ ఐకమత్యం చెడగొడతాను. కానీ నేను చెడగొట్టిన తర్వాత నీవు వాటి మీద వాటిని చీల్చి చెడాడు అని చెప్పింది నక్క.
అయితే రెండు సింహము తర్వాత నక్క కలిసి ఏం చేసినాయనంటే ఇవి రెండు మాట్లాడుకున్న తర్వాత నువ్వు వెళ్ళి వాటిని చెడగొట్టు, ఆ తదుపరి ఇవిడి వెళ్ళిపోయిన తర్వాత నేను వాటి మీద పడి నేను వాటిని చంపుతానని అనుకున్నాను. బిడ్డలారా, ఆ రీతిగా నక్క వెళ్ళింది, వాటి మధ్యలో చిచ్చు పెడుతున్నది. ఏమని చిచ్చు పెడుతున్నది? కనుక నువ్వు మంచిదానివి కావాట. కనుక చెప్పిన తర్వాత వాటికి అనుకున్నది, అవి అనుకున్నవి కాదు, అవి ఇనుకున్నవి కాదు, అవి చెడిపోయినవి కాదు. కనుక చెడగొట్టే వ్యక్తులలో ఉన్నటువంటి గుణాలు ఏంటంటే అనేకులను చెడగొట్టి అనేకులను విచ్చలవిడిగా చేసి వాళ్ళ విశ్వాసం దొంగిలించడానికి కొరకు నక్క జంతువులాగా చాలా మంది లోకంలో తయారవుతారు. బిడ్డలారా, నేను చెప్పే మాట ఏంటంటే ఆనంద్ ఒక మాట చెప్పాడు, అమ్మ నాకు ప్రార్థన చేసింది, జానుబాంబు రాసింది అని అన్నప్పుడు నాకు ఇంకొక వ్యక్తి కూడా జ్ఞాపకం వచ్చింది. మొత్తము మంటలు పోట్లు ఆయాసము మొత్తము చర్చలు ఆడికెళ్ళి అన్నాడు. అన్న తర్వాత జేడుబాము రాసి అతని కొరకు ప్రార్థన చేసింది. అతని కొరకు ప్రార్థన చేస్తే అతడు స్వస్థత పొందాడు. కనుక ఎక్కడ తిరిగినా అతనికి మేలు జరగలేదు. కనుక అతని కొరకు ప్రార్థన చేసిన తర్వాత జేడుబాము రాసిన తర్వాత కనుక అతని కడుపు మీద చేతి పెట్టి ప్రార్థన చేసిన తర్వాత మంటలు పోట్లని నేలిపోయిన తర్వాత వాడు ఇప్పుడు ఆగమైపోయి ఆగం పక్షి తిరుగుతాడు. దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడ న్యాయం ఉంటుంది, ఎక్కడ మంచి ఉన్నది? మానవులకు మానవత్వం లేదు. కనుక మానవుడు మంచిగానే తర్వాత ఇష్టానుసారమైన జీవితం జీవిస్తాడు కానీ చివరికి పతనం అనేది అతని వెంట ఉన్నదని అతడు తెలుసుకోడు. ఎవరైనాను మనకు గర్వం ఉన్నదా, కనుక నాశనం కూడా ఉన్నదని మనకు తెలిసిపోతున్నది. ఎవరైతే త్రువ తప్పిపోతున్నారా, ఎవరైనా దారి తప్పిపోతున్నారా, పరిణామం ఎదుర్కొంటారు, పనిష్మెంట్ ఎదుర్కొంటారు బిడ్డలారా. అందుకే ఐకమత్యంగా ఉన్నటువంటి వాటిని చెడగొట్టడంలో, ఐకమత్యం ఉన్న వాటిని చెడగొట్టడంలో నక్క టక్లమారి జంతువు అయితే కనుక ఒకరోజు వాటిని కూల్చడము, వాటిని పడగొట్టడము వాటి జీవితంలో జరిగింది బిడ్డలారా. ఈ రోజు మన జీవితం ఏంటో తెలుసా? ఐక్యమత్యత లేకపోతే ఇట్లా ఈ రీతిగా మనమందరం కలిసి ప్రార్థనలో ఏకీభవించకపోతే మన కుటుంబాలు ఏడ ఎదుగుతాయి, మన కుటుంబాలు ఏడ వరదిల్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, రెండో విషయం ఏంటంటే మన పిల్లలు ఉండాలి, మనతో పాటు మనం ఉండాలి బిడ్డలారా. మన పిల్లలతో పాటు మన కుటుంబంలో మనం ఆరాధనకి వెళ్ళడం కానీ ప్రార్థన చేయడం కానీ కుటుంబ సభ్యులందరూ చేస్తున్నటువంటి వారు ఉండాలి. ఈరోజు ఏలే గారు అన్నట్టు తర్వాత నవీను బాగానే ఉన్నాడు, తర్వాత నరు బాగానే ఉన్నాడు, రమ్ము బాగానే ఉన్నారు. పిల్లలు ఈ రోజు నేను చూసినప్పటి నుంచి వాళ్ళు ఎదుగుతూ పెద్దవారు అయ్యారు. కనుక వారిలో మంచి స్వభావం ఉన్నది, మంచి మానవత్వం ఉంది, మంచి మర్యాదలు ఉన్నాయి, మంచి గౌరవం ఉన్నది. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భము మరి వాళ్ళని ఈరోజు ఒక మెట్టుకు తీసుకొని పోతున్నాడు దేవుడు, ఒక త్రోవను నడిపించుకొని తీసుకొని పోతుంటున్నాడు. బిడ్డలారా, మనం నడవలసినటువంటి త్రోవ, మనం నడవలసినటువంటి గమ్యం, మనం చేరవలసినటువంటి గమ్యము మనం వెళుతున్న సందర్భంలో అడదొలుకులు అనేటి సమస్యలు అనేటి మనకు ఎదురైనప్పటికీ కూడా దేనికి భయపడకుండా, దేనికి చెడియకుండా మనము విశ్వాస యోగ్యత కలిగిన బిడ్డలమై ఇంకా ముందుకు సాగుతున్న వారమై ఉండాలి. ఈరోజు నేను కూడా చిన్న వయసులో నుంచి నా జన్మ నుంచి నేను దేవునిలోనే ఎదిగాను. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ దేవుడు అంటే స్వీటు, ఆ దేవుడు అంటే మధురము, దేవుడు అంటే ఇంకా దేవునికి తప్ప ఇంకా నాకు ఏమీ లేదు. అందుకే దేవుని మీద మనం ఆధారపడ్డప్పుడు దేవుడే మనకు సర్వం సమస్తమును నెరవేరుస్తాడు. ఇక్కడ ఆనంద జీవితంలో కూడా మరి అలాంటి భక్తి ఉన్నది, అలాంటి విశ్వాసం ఉంది, అలాంటి నమ్మకం ఉన్నది. మనము ఎలగారింటి కాడ ప్రార్థన పెట్టినా, మరి అమ్మోళ్ళ ఇంటి కాడ ప్రార్థన పెట్టినా, ఇక్కడ ఎవరింటి కాడ మనం ప్రార్థన పెట్టినా ప్రతి వారు మీరు ఆహ్వానిస్తున్నారు, ప్రతి వారు మీరు ప్రార్థన చేయించుకునడంలో ఇలాంటి ఆశ కలిగి ఉన్నారు బిడ్డలు. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, చర్చలు చెప్పినప్పుడు కొన్ని మాటలు వేరుగా ఉంటాయి, ఇక్కడ చెప్పే మాటలు కొన్ని వేరుగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఐక్యమత్యత మనకు ఎల్లప్పుడూ అవసరమైంది, మనకు యూనిటీ అవసరమైనది. చూశారు కదా, పందులని ఏకమైన తర్వాత సింహం ఏం చేయలేదు, పులి కూడా ఏమీ చేయలేదు. ఎందుకు? అవి ఏకమై ఉంటాయి కాబట్టి. అన్ని కలిసిన తర్వాత పులి భయపడుతుంది, సింహం భయపడుతుంది. కనుక మనం అందరం ఐకమత్యం ఉన్న తర్వాత సైతాను భయపడతాడు. హల్లెలూయా. సాతాను శక్తులన్నీ తరిమి కొట్టబడతాయి, మంత్రశక్తులన్నీ తరిమి కొట్టబడతాయి, ప్రతివిధ రోగాలన్నీ కూడా తరిమి కొట్టబడతాయి. ఐక్యమత్యంగా మనం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనకు తోడు ఉంటాడని మరొకసారి తెలియపరుస్తున్నాను. ఈరోజు మరి ఈ బిడ్డలు కానీ వీళ్ళు కూడా పేరు మర్చిపోతున్నాను కానీ వీళ్ళు కూడా ముగ్గురు వీళ్ళు కూడా అమ్మ కూడా వాళ్ళను పెంచుకొని ఎప్పుడైనా ఆమె కూడా అదే మనసు, అదే మంచి మర్యాదలు ఉన్నాయి. ఇక్కడ మీరు అందరినీ నేను పేరున చెప్పాలన్నా కానీ మీరందరి మర్యాదలు, మీ అందరి ప్రేమలు కూడా మరి సమైక్యంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. దేవుని ఆధారపడి జీవించడం అనేది, దేవుని తెలుసుకున్న తర్వాత దేవునికి దూరం కాకుండా దేవునికి దగ్గర అయ్యే
బంధాలు మీరు ఏర్పాటు చేసుకున్నారు. మరి మూడో విషయంగా ఇక్కడ సంతోషం అని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక మాట చెప్పి నేను చెప్పిన అమ్మ ప్రిన్సిపల్ పార్టీకి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఆమెకి పని ఉన్నదట, నాతో అనలేదు, అమ్మతో ఉన్నదట. అయినప్పటికీ కూడా ఆ పనిని పక్కకు పెట్టేసింది. దేవుని సేవకుడు చెప్పాడు మనం వెళ్ళాలి, మనం ఎంత కష్టమైన వెళ్ళాలి అన్నప్పుడు ఆమె అప్పుడు ఈ కారు లేనప్పుడు కూడా బైక్ మీద కూడా అమ్మతో పాటు ముగ్గురం కూడా మేము ప్రార్థనకు లాంగ్ జర్నీ కూడా చేశాం. అంటే ఆమె విశ్వాసాన్ని బట్టి నేను ఎప్పుడైనా చెప్తాను, నమ్మకాన్ని బట్టి ఈరోజు మంచి గృహం కానీ, మంచి పిల్లలు కానీ, కుటుంబం కానీ తీర్చబడ్డారు. ఎవరైతే దేవుని మీద మంచి నమ్మకం కలిగి ఉన్నారో అట్టి వారందరూ కూడా దీవించబడుతున్నారు. అన్ని కుటుంబాలు కూడా ఎదుగుతున్నాయి. కానీ అపనమ్మకంతో ఉండకుండా విశ్వాసంగా ఉండి దేవుని బిడ్డలుగా మనం నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరి ఆనంద్ కూడా ఫోన్ చేసినప్పుడు నాకు అనిపించింది అక్కడ పని జరుగుతున్నది, వాళ్ళు యూపీ వాళ్ళు, ఎందుకంటే మనిషి లేకపోతే చెయ్యరు. కానీ అమ్మతో పాటు మీతో పాటు ఎలా తీసుకుంటారని అనుకున్నాను. కానీ ఆనంద్ కొంచెం చిన్నపోయిందని మన ఏలి గారు కూడా అన్నాడు. ఎందుకంటే మీరు అత్తనే బాగుంటుంది అన్నప్పుడు మరి ఏమన్నాడు కదా, ఐగుప్తు దేశంలో ఉన్న ధనము కంటే దేవుని యొక్క నిందనే అనుభవం అన్నాడు. అంటే ఐగుప్తులో ఎన్నో ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద అన్ని, అంటే బంగారం కావచ్చు, ఎండి కావచ్చు, ధన సంపదలు ఉన్నాయి. కానీ ఆ మోసం అనుకున్న దానికంటే నా బిడ్డల పక్షాన్ని ఉండడమే గొప్పతనం అని మోస అనుకున్నాడు. కానీ అన్ని ఆ పని పక్కకు పోని, కానీ ఆయన మాటకు మాత్రం ఆయన ఇంట్లో అడుగు పెట్టాలని, అమ్మ రావాలి, అయ్యగారు రావాలన్న మాటకు అది ఎంతదైనా కానీ తప్పకుండా అది తరముకు తీసుకొని వచ్చినట్టుగా నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఒక పనున్న కారణాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా మిస్గైడ్ చేయను కాబట్టి అక్కడ పనున్న కారణాన్ని బట్టి అని అనుకున్నాను. చాలా సంతోషము. మరి మనం అందరం కలిసి ఈ రీతిగా ఈ కుటుంబంలో అడుగు పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఈ కుటుంబంలో శోధనలన్నీ తొలగిపోవాలి. హల్లెలూయా. ఈ కుటుంబంలో ఎందుకు మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నామంటే ఈ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా తొలగిపోవాలి. ఇల్లుని ఎందుకు గడుగుతారు చెప్పండి? ఇల్లుని ఎందుకు గడుగుతారు? మీరు వారం గడుగుతారా? మురికి పోవాలని కడుగుతారు, మైల ఉంటుంది కాబట్టి కడుగుతారు. కాబట్టి ఇల్లుని కడిగితే శుభ్రం అవుతారు. బట్టలు ఎందుకు ఉతుకుతారు? బట్టలు కూడా మైల పోవాలని ఉతుకుతారు. అవి ఉతికిన తర్వాత ఏమైతాయి? శుభ్రం అవుతున్నాయి. కాబట్టి మన జీవితంలో కూడా ప్రార్థన కూడికలు అనేది అవసరమైనది కదా. మనము ప్రార్థన కూడికలు పెట్టుకున్నప్పుడు సమస్యలు దూరం అయిపోతాయి, కష్టాలు దూరం అయిపోతాయి, అందరం కలిసి అడుగు పెడతాం. కాబట్టి ఆ కుటుంబ ప్రార్థనలో విజయవంతమైనటువంటి కృప ఉంటుంది. మీకు పోయిన మనోళ్ళ ఇంటికాడ చెప్పింది, లుదియా దేవుని వాక్యం మీద ఆశపడినది కాబట్టి, దేవుని వాక్యంను లోతుగా ధ్యానిస్తున్నది కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో బైబిల్లో లుదియా నింపబడ్డది. నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన తర్వాత వెంటనే మారుమనసు పొందుకొని చేసుకున్న తర్వాతనే నేను ముందుకు సాగచ్చని అంటున్నాను. కాబట్టి ఇక్కడ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. నశించిపోతున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. కనుక నేను ఈరోజు మీకు చెప్పింది ఏంటంటే, శుద్ధపరచబడాలనంటే, శుభ్రత కలిగి ఉండాలంటే, పరిశుభ్రంగా ఉండాలంటే కనుక దేవునిలో మనం ఏమై ఉండాలనో మీరు తెలుసుకోవాలి. కనుక కష్టాలలో మనము, శ్రమలలో మనము, బాధలలో మనము, ఎన్ని కష్టాలు మన మీదకి వచ్చినప్పటికీ కూడా నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి దేవుని అనుసరించడం అనేది నేడు దినము నేను మీకు తెలియపరుస్తున్నాను. అంటే నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన మయపరచబడుతున్నది, అది తేజస్తో నింపబడుతున్నది, కనుక అది మెరుస్తున్నది. బిడ్డలారా, ఈరోజు మనము ఎక్కువ దేవుని ధ్యానించడం ద్వారా, ఎక్కువ దేవుని ప్రార్థించడం ద్వారా, ఎక్కువ దేవుని అనుసరించడం ద్వారా కలుగుతున్న ప్రతి ఫలాలు తప్పకుండా మనల్ని వెంటాడుతాయి. నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలన ఉంటామని దేవుని వాక్యంలో రాయబడింది. నీటి కాలువల యోరన నాటబడినదై కనుక ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలన ఉన్నది. ఈ యొక్క మన జీవితము ఆయనను వెంటాడుతున్నప్పుడు, మన జీవితము ఆయనను అనుసరిస్తున్నప్పుడు, మన జీవితము ఆయనతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఫలాలిచ్చినట్టుగా మనకు ఆశీర్వాదాలు ఇస్తున్న బిడ్డలారా. ఈరోజు చాలా మందికి ఆశీర్వాదాలు లేవు, చాలా మందికి దీవెనలు లేవు. ఎందుకు కారణం ఏంటంటే వారు చేసే ప్రతి పని కూడా నమ్మకంగా లేదు కాబట్టి, దుర్మార్గంగా ఉన్నది కాబట్టి, వాళ్ళ మార్గం సరిగా లేదు, వాళ్ళ మాట సరిగా లేదు, వాళ్ళ నడక సరిగా లేదు, వాళ్ళ తీరు సరిగా లేని కారణాన్ని బట్టి
చాలా కుటుంబాలు వెనకబడి ఉన్నాయి. ఎందుకంటే దేవుని మీద ఆశ కలిగి నమ్మకం కలిగి లేని వారు ఎప్పుడు కూడా దీవించబడరు. పేదరికంలో ఉంటారు, దరిద్రంలో ఉంటారు. దరిద్రమే వారిని వెంటాడుతుంది. సాతాను శక్తులు వారిని వెంటాడి వారిని ముంచివేయడం అనేది జరుగుతుంది బిడ్డలు. అందుకే నశించిపోతున్నటువంటి స్వర్ణము అగ్ని పరీక్ష వలన పరీక్ష చేయబడాలి. ఎందుకంటే బిడ్డలారా, నిన్ను పరీక్ష దేవుడు చేస్తూనే ఉండాలి. ఎప్పుడు నిన్ను దేవుడు వాక్యముతో నిన్ను గద్దిస్తూనే ఉండాలి. వాక్యము చేత నిన్ను ఎప్పుడు కడుగుతూనే ఉండాలి. వాక్యము చేత నిన్ను బలపరుస్తూనే ఉండాలి. నా మేలు కొరకే ఈ వాక్యము, నా కొరకే వాక్యము నన్ను బలపరచడానికే ఈ వాక్యము నా కొరకు మరి సిద్ధపరచబడ్డదని ప్రతి బిడ్డ నమ్ముతూ విశ్వాసముతో మరి ఆయనను వెంటాడినప్పుడు మరి దేవుని బిడ్డలారా ఎంతగానో వాళ్ళు దీవించబడతారు. అందుకే యోహాను సువార్త 14-15 వచనములో ఆయన మాట వినడము ద్వారా కనుక ఆయనను ఆశ్రయిస్తాం, ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన నమ్ముతాం, ఆయన నమ్మినటువంటి వారు ఆయన ఆజ్ఞలను పాటిస్తారని దేవుని వాక్యంలో ఉన్నది. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను పాటించిన వారు ఆయనను నమ్ముతారు, ఆయన నమ్మినటువంటి వారు ఆయన ఆజ్ఞలను పాటిస్తారు. అట్టి శ్వాసం వాళ్ళను బలపరిచి మరి నిత్యత్వంలోనికి వారిని నడిపిస్తున్నదని నేటి దినము నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఈ పరిశుద్ధపరచబడుతున్నటువంటి వారి జీవితంలో తాగుతారా? పరిశుద్ధమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి వారు మరి చీకటిలో జీవిస్తారా? మరి తాగుడు కానీ, మరి ధూమపానం కానీ, మద్యపానం కానీ, లోకానుసారంగా కానీ, మరి గుటుకలు కానీ, మరి రకరకాలైనటువంటి లోకానుసారమైన జీవితంలో వాళ్ళు జీవిస్తారా? టీవీలు చూడడము కానీ రకరకాలైనటువంటి ప్రతి కార్యక్రమాలలో వారు జీవిస్తారా అనే మాటను మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో ఏంటంటే మనము సువర్ణం వల్లే మనము చేయబడ్డాము. కాబట్టి బిడ్డలారా, మనము తాగుడుకు గుడ్ బై చెప్పేశాం, మనము తినుట లోకానుసారమైన జీవితానికి గుడ్ బై చెప్పేశాం. కనుక ప్రతి అలవాట్లను అన్నిటి కూడా మనం తీసివేసుకున్నాం. ఈరోజు ఆ ఊపి వాళ్ళు పనిచేస్తుంటే ఇంత వారెత్తులు గుట్టుక వాడు గొరికేది కొరుకుతున్నాడు. మన చర్చ్ కాడ చూడు ఎన్ని ఉన్నాయో అవన్నీ. అరే ఎందుకంటే అక్కడ బాగా తింటారేమో వాళ్ళు ఏం తింటారు వాళ్ళకు మారు మనసు లేదు, రక్షణ లేదు, దేవుడు అంటే తెలియదు, ఒకటే తెలుసు వాళ్ళకు ఇంత పొడుకుంటు అంటే బిడ్డలారా. ఎందుకంటే వాళ్ళకు మనకు చాలా తేడాగా అనిపించినట్టుగా నాకు అనిపించింది. అక్కడ సువార్త అందలేదు, అక్కడ దేవుని గురించి అక్కడ తెలియపరచబడలేదు. ఎందుకంటే అదే మురికి జీవితంలో ఉంటారు. అందుకే దరిద్రములు ఉన్నటువంటి వారందరూ కూడా మరి అలాంటి బానిసత్వం కింద ఉండిపోతారు. అందులో ఆశీర్వాదం లేనటువంటి వారందరూ ఎట్లుంటారంటే బానిసత్వంగా ఉన్నటువంటి వారంది పనుల కింద పనులు చేస్తూనే ఉంటారు. అంటే నేను ఎందుకు వాళ్ళను పరిశీలన చేసినంటే వాళ్ళు దరిద్రులుగానే ఉన్నారు. ఎందుకంటే లోకానుసారమైనటువంటి జీవితం వారిలో ఉన్నది కాబట్టి వారు దరిద్రంగా ఉంటారు. బిడ్డలారా, మనము దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి మన జీవితము వరదిల్లుతూ ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమను ఘనతయు కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఈ కింది మాట చాలా మంచిగా అనిపించేది ఏంటంటే ఇక్కడ దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, బంగారం కంటను ఎండు కంటని. రోజు బంగారం మీద మనసు ఉంటుంది, ఎండు మీద మనసు ఉంటుంది, ధనం మీద మనసు ఉంటున్నది. ఇది కావాలని అంటారు, అది కావాలంటారు, ఏది కూడా దొరకదు. బిడ్డలారా, బంగారం కావాలంటారు, ఎండి కావాలని అంటారు, ధనము కావాలంటారు. కనుక ఈ లోకంలో ఎన్నో పాస్తులు కావాలంటారు, కానీ చాలా మంది ఆశించినవి వాళ్ళు పొందుకోలేకపోతుంటున్నారు. ఈ లోకంలో మన మనసంతా చంచలమే, మన మనసంతా దేవుని మీద ఆధారపడలేము. మన మనసంతా మరి లోకములో ఉన్నట్టుగా మనం ఉండాలి, మనకు అన్ని ఉండాలి, అవైలబుల్ ఉండాలి. మనకు ప్రార్థన వద్దు, మనకు భక్తి వద్దు, మనకు క్రమం వద్దు, మనకు దేవుని రాజ్యం వద్దు అని లోకములో ఉన్నటువంటి నీచమైన మనసత్వం కలిగినటువంటి వారందరూ కూడా ఈ లోకములో వాళ్ళు ఎదగరు, వాళ్ళు వరదిల్లరు. అందుకే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ మాట ఏంటంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధనల చేత పరీక్షింపబడాలి. అమూల్యమైన మీ విశ్వాసం ఎప్పుడైతే మీ విశ్వాసం ఉందో మరి శోధనల చేత పరీక్షింపబడాలి. శోధనలు మీకు వచ్చినప్పుడు మనము మెరుస్తూ ఉండాలి. శోధనలు మనకు వచ్చినప్పుడు మనం భయపడదు. కష్టాలు మనకు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఒకటే రోజు వచ్చింది నాకు జ్వరం, రాత్రిలో జ్వరం వచ్చింది. ఒక పారాసిట్ వేసుకున్న ప్రార్థన చేసిన, యేసు నామములో జ్వరం అటే పోయింది. హల్లెలూయా. అంటే దేవుడు మనకు తోడున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నిటిని దేవుడు తీసివేస్తాడు, అనారోగ్యమును తీసివేస్తాడు, అనస్వస్థతను తీసివేస్తాడు. బిడ్డలారా,
ఎందుకంటే మనం దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలన్నది మరి ఒకసారి నేను అమూల్యమైన మీ విశ్వాసం శోధనల చేత నిలిచిన వారై, శోధనలో తట్టుకున్న వారై, శోధనలు వచ్చినప్పుడు ఏం కావాలి మనము? శోధనలు ఏం చేయాలమ్మా? శోధనతో ఏం చేయాలి మనము? చాలా మంది కొందరు స్త్రీల గురించి శోధనలు వచ్చినప్పుడు తట్టుకుంటారు, కొందరు కష్టాలు వచ్చినప్పుడు కొందరు తట్టుకుంటారా? చాలా మంది తట్టుకోరు, కొందరు తట్టుకుంటారు కానీ కొందరు తట్టుకోరు. ఎందుకంటే ఈ కుటుంబం నాకు అవసరం లేదు, ఈయన నాకు అవసరం లేదు, ఎవరు నాకు అవసరం లేదు అని చెప్పి లోకంలో చాలా నానా రకాలైన ప్రజలు ఈ రీతిగా జీవిస్తుంటారు. ఎందుకంటే వారి జీవితంలో శోధనలు వచ్చినప్పుడు కనుక, కుటుంబంలో శోధనలు వచ్చినప్పుడు కనుక వాటన్నిటికీ నమ్మకంగా నిలిచినటువంటి వారు ఆ కుటుంబాన్ని కట్టుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి విషయంలో ఏదైనా నమ్మకంగా మనం ఉన్నప్పుడే మనకు మేలు జరుగుతుంది, కానీ లేకపోతే మనకు మేలు అంటూ మనకు జరగదని మీకు తెలియపరుస్తున్నాను. ఇంకొక మాట మీకు చెప్పి నేను ముగించేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, బిలాము గురించి ఒక మాట చెప్తాను. బిలాము మంచి ప్రవక్త, బిలాము మంచి ప్రవక్త, మంచి నాయకుడు. అంటే బిలాము ఎలాంటి వాడంటే దేవునికి మంచి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. కొన్ని కారణాల చేత బిలాము దారి తప్పిపోయాడు, త్రోవ తప్పిపోయాడు. బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది జీవితాలలో త్రోవ తప్పిపోయేవారు, దారి తప్పిపోయే వారికి దేవుడు గుణపాఠం నేర్పిస్తాడు, బుద్ధి చెప్పుతాడు. ఎందుకంటే ఇదే పేతురు పత్రిక 2లో ఒక మాటని చదవండి. 2:16 వచనంలో ఉంది. 2:16 వచనంలో, 2 పేతురు 2:16 వచనం చదువుకోండి. మానవ స్వరముతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనం అడ్డగించాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ బిలాము మంచి సేవకుడు, మంచి ప్రవక్త. ఎందుకంటే ఆయన త్రోవ తప్పిపోయిన కారణాన్ని బట్టి, దారి తప్పిపోయిన కారణాన్ని బట్టి ఇశ్రాయేలు ఎవడో అన్యజనుడు వచ్చి ఇక్కడ డబ్బులు ఇచ్చి, అయ్యా ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజలను నువ్వు శపించు, ఇంత డబ్బు ఇస్తాము, ఇంత ధనం ఇస్తాము, ఇన్ని కోట్లు ఇస్తామంటే బిలాము ఆ డబ్బుకు బానిస అయిపోయాడు. అక్కడ ఆ డబ్బుకు లొంగిపోయాడు బిలాము. కనుక దాన్ని లొంగిపోయిన తర్వాత ఆయన లొంగిపోయి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి ఒక కొండకు వెళుతున్నాడు. దేవుని బిడ్డలారా, కొండకు వెళుతున్నప్పుడు ఆ ప్రయాణం చేస్తూ గర్ధభావం మీద ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఈ మాట చెప్పి ముగిస్తారు. గర్ధభావం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కనుక ఒక ఇరుకు మార్గం నుంచి ప్రయాణం చేస్తున్నాడు బిలాం. కానీ ఈ బిలాము ఇరుకు మార్గం నుంచి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఒక దేవదూత పెద్దగా నిలబడి మరి బిలామును చంపడానికి కొరకు సిద్ధంగా ఉన్నది. బిలాము ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను శపిస్తే, నువ్వు శపిస్తే శపించబడతారు, నువ్వు దీవిస్తే దీవించబడతారు. ఒక ప్రవక్త నోటిలో ఏముంటుందో తెలుసా? ఒక బహువచనం ఉంటుంది, శాపవచనం ఉంటుంది. ఒక దేవుడు సేవకుడు శపిస్తే తప్పకుండా తలుగుతుంది, ఒక దేవుడు సేవకుడు దీవిస్తే దీవించబడతారు. కనుక ఈ సేవకుడు ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి, యాకోబు సంతానాన్ని శపించడానికి కొరకు మరి డబ్బు తీసుకొని ప్రయాణం చేస్తున్న సందర్భంలో దేవదూత నిలబడి బిలామును చంపి పడేస్తానని నిలబడ్డారు. అప్పుడు నోరు లేని గర్ధభం అనగా ఈ గాడిద అక్కడ నిలిచిపోయింది. ఆ దేవదూతను గాడిద చూస్తుంది కానీ బిలాము చూడండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు మనకు జ్ఞానం లేదని చెప్పుకోవడానికి సందేహం లేదు. కనుక గాడిద దేవదూతను చూస్తున్నది కానీ బిలాము మాత్రము దేవదూతను చూస్తలేడు. ఒకవేళ గాడిద వెళ్ళినట్లయితే బిలామును దేవదూత చంపి పడేసింది. కనుక దేవదూతను గాడిద చూసింది కాబట్టి అక్కడనే కూర్చుండిపోయింది, అక్కడనే ఆగిపోయింది. కనుక ఆ నోరు లేని ఆ యొక్క భస్మము ఆ గాడిద మీదకి వెళ్ళి దిగి గాడిదను కొడుతున్నాడు బిలాము. దాన్ని తన్నుతున్నాడు, దాన్ని గుద్దుతున్నాడు. ఎందుకో ప్రయాణం చేస్తలేవు, ఎందుకో ఈ మూర్ఖత్వం ఎందుకని చెప్పి గాడిదను కొట్టి 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 సావగొట్టాడు. ఈ రోజుల్లో బిడ్డలారా, తెలివి లేని మనము, జ్ఞానం లేని మనము రకరకాలుగా మనము ఏమో మాట్లాడుతుంటాము. కనుక గాడిద ఎవరి నిమిత్తం ఆగిపోయిందో బిలాముకు తెలియలేదు, ఎవరి నిమిత్తము గాడిద అక్కడ పండుకున్నదో బిలాముకు తెలియలేదు. ఒకవేళ బిలాం అనుకుంటున్నాడు, నేను నీ యజమానుని, నేను నీ మీద కూర్చోండి ప్రయాణం చేసే వ్యక్తిని, కనుక నువ్వు నడవకుండా ఆగిపోయినావు, అసలు నువ్వు నాకెందుకో గాడిదను చంపి పడేస్తా, కత్తిరించి పొడిచి చంపేస్తా అన్న స్వభావం ఆయనతో ఉన్నప్పుడు
కొట్టిన తర్వాత మీకు ఏం జరిగిందో తెలుసా? గాడిద అన్నది, గాడిదకు దేవుడు నోరిచ్చేమన్నాడు, అరే మూర్ఖుడా, అక్కడ దేవదూతనది చూడు, ఆ దేవదూత నేను గిట్ట చక్కగెళ్ళినట్లయితే నేను ఈ రోజు దేవదూత చంపి పడేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది, అందుకానని బట్టి నేను ఇక్కడ నిలిచిపోయానని చెప్పినప్పుడు బిలాముకు అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు కళ్ళు తెరవబడి దేవదూతను చూశాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఇంకొక మాట మీకు చెప్పేది ఏంటంటే, ఈరోజు నీ జీవితంలో ఏ మంచి చేయాలో చేయాలి, ఏ మంచి కార్యములు చేయాలో చేయాలి. మన ప్రవర్తనను బట్టి మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే నశించిపోతున్న సువార్త అంచెలంచెలుగా ఆయనను గొప్పవాడిగా చేశాడు దేవుడు. కనుక 1000 లక్షల మంది కూడా ఆయన మీటింగ్లో, ఆయన ప్రార్థనలలో, ఆయన కూడికలలో, ఆయన యొక్క చర్చిలోనికి వచ్చేవారు. కనుక డిఎల్ మోడ్ ఒక మాట ఏం చెప్పిందంటే, ఆయన కూర్చొని రొట్టె తింటున్నటువంటి సందర్భంలో ఆయన పెంచుకున్న కుక్క ఆయన దగ్గరికి వచ్చిందట. ఆ డిఎల్ మోడ్ దగ్గరికి వచ్చి కుక్క ఆయన రొట్టెను తింటుంటే కుక్క ఆయననే చూస్తున్నదట, యజమానుని చూస్తున్నదట. ఏదన్నా నాకేమని ఎత్తాడేమని, ఏదన్నా ఒక ముక్క నాకు ఎత్తాడేమని, ఏదన్నా నేను తింటానని చెప్పి ఆ కుక్క ఆయన వైపే చూస్తున్నదట. అంటే ఈ డిఎల్ మోడీ ఆ కుక్కలో ఉన్న విశ్వాసంను చూసి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ కుక్క యజమానుడైన నా కొరకు చూస్తున్నది, ఏమన్నా నాకు ఎత్తడేమో అని. కనుక జీవం గల దేవుని తట్టు నేను ఈ కుక్క చూసినట్టుగా నేను చూస్తే నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. జీవం గల దేవుని వైపు నేను మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నా జీవితంలో నాకు మేలు చేస్తాడని చెప్పి కుక్క ద్వారా గుణపాఠం నేర్చుకుని గుణపాఠాన్ని మనకు అందించాడు. బిడ్డలా, ఈరోజు ఇలాంటి విశ్వాసం మనకు అందరికి ఉండాలి. ఇలాంటి ఏదో పేరు కొరకు మాత్రం మనం జీవించద్దు. ఎందుకంటే ఏదో ప్రభువునికి స్తోత్రం నాకు ఆత్రం అన్నట్టు కాకుండా మనము ప్రతి దానిలో శ్రమ పడాలి, ప్రతి దానిలో కష్టపడాలి, ప్రతి దానిలో నమ్మకంగా ఉండాలి. మనము భయభక్తులతో మనం ఉన్నప్పుడు పరమ తండ్రి, జీవం గల తండ్రి మరి ఆనందుని కానీ, కుటుంబాన్ని కానీ, అచ్చన మన కుటుంబాలను కానీ మనందరికీ గొప్ప దేవుడు తోడుండి ఎల్లప్పుడూ మనందరినీ ఆశీర్వదించును కాక. ఉన్నతుడా నీవే నాకు ఆశ్రయ